ఒకాయన 20 ఏళ్ల క్రితం ఒక చిన్న మామిడి మొక్క నాటాడు. మొదట్లో దానికి రోజూ నీళ్లు పోయడం, ఎరువు వేయడం, జంతువులు తినకుండా కాపలా కాయడం చాలా కష్టంగా అనిపించింది. కాని ఈరోజు ఆ చెట్టు ఒక పెద్ద వృక్షంలా మారి ఆయనకే కాదు, ఆయన తర్వాత తరానికి కూడా తియ్యటి ఫలాలను, చల్లటి నీడను ఇస్తోంది. వెల్త్ క్రియేషన్ అనేది కూడా అచ్చం ఇలాంటిదే. ఒక సరైన మ్యూచువల్ ఫండ్లో ఈరోజు మీరు పెట్టే చిన్న పెట్టుబడి భవిష్యత్తులో మీ ఆర్థిక స్వేచ్ఛకు ఒక బలమైన వృక్షంలా మారుతుంది. ఈ రోజుల్లో మ్యూచువల్ ఫండ్స్ గురించి దాదాపు అందరికీ ఒక అవగాహన వచ్చింది. మన డబ్బుని పెంచుకోవడానికి, నిరంతరం పెరుగుతున్న ఇన్ఫ్లేషన్ని బీట్ చేయడానికి ఇదొక అద్భుతమైన మార్గం అని మనం గ్రహించాం. కాని అసలు సమస్య ఇక్కడే మొదలవుతుంది. ఈ రోజు మార్కెట్లో సుమారు 2500కి పైగా మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. మరి మీ కష్టార్జితాన్ని ఏ ఫండ్లో పెట్టాలి? ఒక మంచి పండ్ల తోటను పెంచడానికి సరైన నేల, విత్తనం ఎలా ఎంచుకుంటామో, ఒక ఫండ్ని సెలెక్ట్ చేసుకునే ముందు కూడా కొన్ని ముఖ్యమైన పారామీటర్స్ని మనం ఖచ్చితంగా చెక్ చేయాలి. ఈరోజు ఆ సీక్రెట్స్ ఏంటో డీకోడ్ చేద్దాం. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. చాలామంది బ్లైండ్గా పాస్ట్ రిటర్న్స్ చూసి ఇన్వెస్ట్ చేసేస్తుంటారు. గతేడాది ఈ ఫండ్ 50% రిటర్న్ ఇచ్చింది కదా అని వెంటనే తమ డబ్బుని అందులో వేసేస్తారు. కాని అది సరైన పద్ధతి కాదు. మనం చూడాల్సిన మొదటి పారామీటర్ ఫండ్ మేనేజర్ మరియు ఏఎంసీ ట్రాక్ రికార్డ్. తోట ఎంత బావున్నా, వాతావరణం ఎంత అనుకూలించినా, దాన్ని చూసుకునే తోటమాలికి సరైన అనుభవం లేకపోతే ఆ తోట పాడైపోతుంది. ఇక్కడ ఆ తోటమాలి మన ఫండ్ మేనేజర్. ఆ ఫండ్ మేనేజర్కి మార్కెట్లో ఎన్ని సంవత్సరాల అనుభవముంది, ఒక బుల్ మార్కెట్లోనూ, అత్యంత కష్టమైన బేర్ మార్కెట్లోనూ ఆయన తీసుకున్న నిర్ణయాలు ఎలా ఉన్నాయనేది గమనించాలి. అలాగే ఏఎంసీ అంటే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది చూడాలి. ఒక బలమైన పునాది ఉన్న ఇంటికి ఎలాంటి భూకంపాలు వచ్చినా పెద్దగా డ్యామేజ్ జరగనట్టు ఒక స్ట్రాంగ్ ఏఎంసీలో మీ డబ్బు చాలా సురక్షితంగా ఉంటుంది. చాలామంది చేసే తప్పు ఏంటంటే ఫండ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు అందులో ఉండే ఇంటర్నల్ ఖర్చుల గురించి మర్చిపోతారు. అందుకే మనం చెక్ చేయాల్సిన రెండవ పారామీటర్ ఎక్స్పెన్స్ రేషియో. మీ డబ్బుని ప్రొఫెషనల్గా మేనేజ్ చేస్తున్నందుకు ఫండ్ హౌస్ వాళ్లు తీసుకునే వార్షిక ఫీజు ఈ ఎక్స్పెన్స్ రేషియో. ఇది సాధారణంగా 0.5% నుండి 2% వరకు ఉండొచ్చు. వినడానికి ఈ నంబర్ చాలా చిన్నదిగా అనిపించచ్చు కదా, కానీ కాంపౌండింగ్కి ఎంత పవర్ ఉందో ఖర్చుల్లో కూడా అదే రేంజ్ కాంపౌండింగ్ ఉంటుంది. ఒక ఫండ్కి 1% ఎక్స్పెన్స్ రేషియో ఉండి ఇంకో ఫండ్కి 2% ఉంటే ఒక 20 సంవత్సరాల లాంగ్ టర్మ్ జర్నీలో ఆ 1% డిఫరెన్స్ వల్ల మీరు లక్షల్లో మీ లాభాన్ని కోల్పోతారు. అందుకే ఎప్పుడూ మీ కేటగిరీ యావరేజ్ కంటే తక్కువ ఎక్స్పెన్స్ రేషియో ఉన్న ఫండ్స్ని ఎంచుకోవడం చాలా ముఖ్యం. దీని వెనక ఉన్న అసలు రహస్యం ఇది. ఇప్పుడు చెప్తాను వినండి. రిటర్న్స్ చూసేటప్పుడు మనం చెయ్యాల్సిన అసలైన పని వేరే ఉంది. అదే మన మూడవ పారామీటర్, రోలింగ్ రిటర్న్స్. ఒక వ్యాపారంలో ఒక కంపెనీకి లాస్ట్ ఇయర్ మంచి లాభాలొచ్చాయని చెప్పి ఆ కంపెనీతో మనం గుడ్డిగా లాంగ్ టర్మ్ పార్ట్నర్షిప్ పెట్టుకోం కదా, వాళ్ల కన్సిస్టెన్సీ చూస్తాం. మ్యూచువల్ ఫండ్స్లో కూడా కేవలం 1 ఇయర్ రిటర్న్ లేదా 3 ఇయర్ అబ్సల్యూట్ రిటర్న్ చూడకూడదు. రోలింగ్ రిటర్న్స్ చూడాలి. అంటే గత 5 ఏళ్లలో లేదా 10 ఏళ్లలో ఏ సమయంలో ఇన్వెస్ట్ చేసినా ఆ ఫండ్ ఎలా పర్ఫామ్ చేసింది అని లెక్కించడం. దీనివల్ల ఆ ఫండ్కి కష్టకాలంలో కూడా స్థిరంగా నిలబడే సత్తా ఉందా లేదా అన్నది క్లియర్గా అర్థమవుతుంది. ఇక 4వ పారామీటర్ రిస్క్ని అర్థం చేసుకోవడం. ప్రతి ఒక్కరికీ లాభాలు కావాలి, కానీ రిస్క్ వద్దనుకుంటారు. ఫైనాన్స్లో రిస్క్ మరియు రిటర్న్స్ ఒకే నాణ్యానికున్న 2 ముఖాలు. ఇక్కడ మనం ప్రధానంగా 2 పదాలు తెలుసుకోవాలి. ఒకటి ఆల్ఫా, రెండవది బీటా. ఆల్ఫా అంటే మీ ఫండ్ మేనేజర్ తన స్కిల్తో బెంచ్మార్క్ కంటే ఎంత ఎక్స్ట్రా రిటర్న్ మీకోసం తీసుకువచ్చాడు అని. ఆల్ఫా ఎప్పుడూ పాజిటివ్గా, ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిది. ఇక బీటా అంటే వొలటాలిటీ. మార్కెట్ పడినప్పుడు మీ ఫండ్ ఎంత పడుతుంది అనేది ఇది చెప్తుంది. బీటా 1 కంటే తక్కువ ఉంటే మార్కెట్ కంటే రిస్క్ తక్కువ ఉన్నట్టు, 1 కంటే ఎక్కువ ఉంటే మార్కెట్ కంటే ఎక్కువ రిస్క్ తీసుకుంటున్నట్టు. మీ ఏజ్ని బట్టి, మీ ఫైనాన్షియల్ గోల్ని బట్టి సరైన బీటా ఉన్న ఫండ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎంత బాగా చెప్పారు, ఇది కదా అసలైన సబ్జెక్ట్ అంటే అని మీకు అనిపిస్తోందని నేను ఆశిస్తున్నాను. కానీ ఇదంతా వినడం మాత్రమే కాదు, అమలు చేయడం ముఖ్యం. ఇవాళ మీ మనీ మేనేజ్మెంట్ కోసం మీరు చేయాల్సిన 3 యాక్షనబుల్ స్టెప్స్ చెప్తాను. మొదటిది, మీ పోర్ట్ఫోలియోలో ఇప్పటికే ఉన్న ఫండ్స్ యొక్క ఎక్స్పెన్స్ రేషియోని ఇప్పుడే చెక్ చేయండి. అది మీ కేటగిరీ యావరేజ్ కంటే ఎక్కువ ఉంటే
వెంటనే దాన్ని రివ్యూ చేసి బెటర్ ఆప్షన్స్ని వెతకండి. రెండవది, ఫండ్స్ని కంపేర్ చేయడానికి ఎప్పుడైనా సరే కన్సిస్టెన్సీని చెక్ చేయండి. కేవలం రీసెంట్గా వచ్చిన లాభాలను చూసి కాకుండా లాంగ్ టర్మ్ రోలింగ్ రిటర్న్స్ని మాత్రమే చూడటం అలవాటు చేసుకోండి. మూడవది, ఎప్పుడూ ఒకే సెక్టార్ మీద లేదా ఒకే కేటగిరీ మీద ఆధారపడకండి. మీ రిస్క్ ప్రొఫైల్కి తగ్గట్టుగా ఒక లార్జ్ క్యాప్, ఒక మిడ్ క్యాప్ లేదా ఫ్లెక్సీ క్యాప్ లాగా మీ పోర్ట్ఫోలియోను డైవర్సిఫై చేయండి. అప్పుడే మీ పెట్టుబడి ఒక బలమైన కోటలా ఎలాంటి మార్కెట్ క్రాష్లనైనా తట్టుకొని నిలబడుతుంది. చివరిగా ఒక మాట, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం అంటే ఒక 100 మీటర్ల రేస్లో పరిగెత్తడం కాదు, అదొక అందమైన లాంగ్ టర్మ్ మ్యారథాన్. సరైన పారామీటర్స్ చెక్ చేసి ఇన్వెస్ట్ చేస్తే మీ కష్టార్జితం మీకోసం నిరంతరం పనిచేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఫైనాన్షియల్ అప్డేట్స్ కోసం ఫిన్ విరాజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.